హలో గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ కాదర్. సో నిన్న మనం లాస్ట్ బుక్ చేసినాం. సో పాజిటివ్ వెళ్ళిద్ది అనుకున్నాం, మార్కెట్ పాజిటివ్ వెళ్ళింది, టార్గెట్ హిట్ అయిందిలే కానీ అగైన్ రీట్రేస్ వచ్చింది. సో మనం మిస్టేక్ చేయడం వల్ల లాస్ట్లో బుక్ చేసినాం. ఓవరాల్ మార్కెట్ పాజిటివ్ క్లోజ్ అయింది. ఒకవేళ మనం ఇక్కడ బయింగ్ ట్రేడ్ తీసుకున్నా కూడా మార్కెట్ టోటల్ బయర్స్ అయితే టార్గెట్ చేయలేదు. జస్ట్ మనకు 50 to 60 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చింది. దెన్ మార్కెట్ మంచి మూవ్మెంట్ వచ్చింది. 1:2 ఇచ్చిన టార్గెట్ ఇక్కడ తీసుకుంటే 1:3 అనమాట. ఓవరాల్ వచ్చేసి పాజిటివ్ క్లోజ్ అయింది. సో ఇక్కడ బయర్స్ ఉన్నారు, మనకి డబుల్ ప్యాటర్న్ బయర్స్ కనిపిస్తున్నారు ఇక్కడ మార్కెట్లో. సో ఇక్కడ ప్రీవియస్ అయితే మనకి సెల్లింగ్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ అగైన్ సెల్లింగ్ చేస్తే సెల్లర్స్ వస్తారు గ్యాప్ డౌన్లో. సో వాళ్ళని తీయడానికి ఒక రీట్రేస్మెంట్ ఇచ్చింది. సో ఈ టోటల్ నీ బయింగ్ సైడ్ అనుకోవట్లేదు, ఇది ఒక రీట్రేస్మెంట్ అనుకుంటున్నా. అగైన్ మనం గ్యాప్ అప్ అయితే ఇక్కడ బయర్సే ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే సెల్లింగ్ తీసుకోవడానికి ఎలా ఉండాలంటే మనకి ఒక బ్రేక్అవుట్ ఇవ్వాలి అప్ సైడ్, దెన్ ఒక ఫాల్ కనిపిస్తే అక్కడ సెల్లింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు, టార్గెట్ ఇక్కడ వరకు చేయొచ్చు. లేదు ఇక్కడే హోల్డ్ చేస్తుందంటే మనకు కంటిన్యూ పైకి అప్ సైడ్ కూడా వెళ్ళచ్చు, అది కూడా ఛాన్సెస్ ఉంది. సో ఏదైనా మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డిసైడ్ అవ్వాలి బయింగా సెల్లింగ్ అనేది. ఇప్పుడు మనం బిఫోర్ అయితే డిసైడ్ అవ్వలేము మనం, అయినా కూడా మనకి ప్రతి క్యాండిల్లో మనకి సెల్లింగ్ వెళ్తుంది, బయింగ్ సెల్లింగ్ వెళ్తుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మన బిఫోర్ డిసైడ్ అయితే. సో అందుకోసం నేను డిసైడ్ అవ్వను, నేను ఇది అవ్వచ్చు, ఇలా అయితే ఇలా తీసుకుందాం, ఇలా అయితే అలా తీసుకుందాం అని నేను ఉంటా అంతేలే. కానీ ఇప్పుడు బయింగ్ వెళ్ళిద్దని ఒక క్యాండిల్ పడంగానే బయింగ్ సైడ్ తీసి అసలు హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెల్లింగ్ సేమ్, అది కూడా ఒక సెల్లింగ్ పొజిషన్ కనిపిస్తే సెల్లింగ్ సైడ్ వెళ్తా, బయింగ్ సైడ్ పొజిషన్ అయితే బయింగ్ సైడ్ వెళ్తా. టోటల్ బయింగ్ సైడ్ అయితే నేను చెప్పలేను టార్గెట్ చేయొచ్చు, ఎందుకంటే 56,000 ఇక్కడ ఉంది. ఇక్కడ వరకు దీని బ్రేక్ అయితేనే ఇక్కడ ఉన్న బయర్స్ ఎగ్జిట్ అవుతారు. సో మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ వరకు వచ్చి రీట్రేస్ వచ్చి కొంచెం మళ్ళీ రివర్స్ వెళ్ళచ్చు, ఇలా సైడ్ వేస్ అవ్వచ్చు. ఇలా ఎక్స్పైరీ డే ఉంది, సో 2 sides మూవ్స్ రావచ్చు అలా. సో వెయిట్ చేద్దాం, మార్కెట్ ఓపెన్ అప్డేట్ ఇస్తాం. హలో గైస్, ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకున్నా ఇమీడియట్లీ నేను ఇక్కడ సెల్లింగ్ సైడ్. సో ఎందుకు తీసుకున్నా అంటే సెల్లింగ్ సైడ్ నేను ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇమీడియట్లీ మనకి చూడండి మార్కెట్లో రివర్స్ తిరిగి అప్ సైడ్ బ్రేక్ అయినా సెల్లింగ్ వచ్చేది, ఇది మనకి డౌన్ సైడ్ రావాలి. ఒక్కోసారి ఏంటంటే ఇక్కడ నుంచి కంటిన్యూ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. సో అది కూడా పాసిబుల్ ఉంది. సో ఇమీడియట్లీ ట్రేడ్ తీసుకున్నా. మేబీ వెయిట్ చేయొచ్చు ఒక రీట్రేస్మెంట్ కోసం. సో వచ్చిద్దా రాదో కూడా నాకు తెలియదు మరి, అందుకోసం ఇక్కడ రిస్క్ తీసుకున్నా నేను. ఇది హై బ్రేక్ అవ్వదని, కొంతసేపు రావచ్చు, వచ్చి డౌన్ సైడ్ బ్రేక్ అవ్వచ్చు, ఇక్కడ మళ్ళీ ఇక్కడ పాజిటివ్నెస్ చూపించి. సో వెయిట్ చేద్దాం. హలో గాయస్, ఇప్పుడే టార్గెట్ బుక్ చేసా, ఇది మన బ్రేక్ ఈవెన్లో ఇచ్చేసా. ఆల్రెడీ టార్గెట్ మనకి 2 times హిట్ అయింది ఇవాళ. ఈ రిజెక్ట్ ఇది పట్టించుకోకండి, స్టాప్ లాస్ ఆల్రెడీ. సో ఫస్ట్ టైం 219 తీసుకున్నా, 209 ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. మేబీ మార్కెట్ ఇంకొంచెం అప్ సైడ్ వెళ్ళిద్ది అనుకున్నా. దెన్ అగైన్ మనం 230 దగ్గర తీసుకున్నాను ట్రేడ్ నేను. ఇది చూడండి 230 అంటే పీ సైడ్ 230 దగ్గర తీసుకున్నా అండి. ఇక్కడ తీసుకున్న ఆల్మోస్ట్ ఇక్కడ మనకి టార్గెట్ హిట్ ఇచ్చింది, 1:1 ఇచ్చింది. సో అగైన్ ఇక్కడ నుంచి ఫాల్ కనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేసి ఇమీడియట్లీ పైకి వెళ్ళాలి, డౌన్ సైడ్ ఇంకా కంటిన్యూ వెళ్ళాలి. ఇది ఉంది చూసారు, కంటిన్యూ రావాలి అసలు అయితే నార్మల్ అయితే యాజ్ ప్రైజ్ యాక్షన్. ఇక్కడ ఏంటంటే ట్రెండ్ లైన్ దగ్గర కూడా సెల్లర్స్ వస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ బయర్స్ ఉంటే వాళ్ళ ఎస్ఎల్స్ హిట్ అయినాయి, అగైన్ ఇక్కడ సెల్లర్స్ వస్తుంటే వాళ్ళ ఎస్ఎల్స్ కూడా హిట్ చేయడానికి పైకి వెళ్తుంది మార్కెట్. మేబీ కొంతసేపు ఇట్లుండి అప్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, కొంతసేపు ఉండి డౌన్ సైడ్ కూడా రావచ్చు. నేను ఆల్రెడీ 2 times తీసుకున్నాను. ఫస్ట్ టైం కూడా టార్గెట్ కూడా చూడండి ఇక్కడ తీసుకున్నా, ఇది కూడా ఆల్మోస్ట్ 2,100 దగ్గర చూపించింది నాకు ఫస్ట్ ట్రేడ్లో. అగైన్ ఇట్లా రివర్స్ వస్తే నేను ఏం చేసా, మేబీ ఇక్కడ వరకు అప్ సైడ్ వరకు వెళ్ళి దెన్ ఫాల్ అయ్యిద్ది అనుకున్నా. ఇక్కడ ఎగ్జిట్ అయ్యా నేను. ఇమీడియట్లీ మళ్ళీ ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చాను నేను, కంటిన్యూ వెళ్ళిద్దని. సో అగైన్ మనకి ఇక్కడ తీసుకున్న టార్గెట్ అగైన్ మనకి టార్గెట్ హిట్ అయింది ఈసారి. ఇక్కడ ఏమో నియర్ బై టార్గెట్ హిట్ అయింది, ఇక్కడ టోటలీ టార్గెట్ హిట్ అయింది, అయినా నేను ఎగ్జిట్ అవ్వలే.
సో మేబీ మార్కెట్ కంటిన్యూ రావచ్చు, ఎందుకంటే ప్రాఫిట్స్ తీసుకోవడం రావాలి. నేను అది నాకు పాస్ట్ ఈ మంత్లో నేను చేసింది ఏంటంటే మిస్టేక్స్, ప్రాఫిట్లు ఎక్కువ తీసుకులేకపోయా. సో మిస్టేక్స్ చేసి ఆ మిస్టేక్స్ వల్ల లాస్ అయినాయి, కొన్ని రాంగ్ అనాలిసిస్ అయినాయి. ఇప్పుడు మనం ఇలాంటి ఇవాళ ట్రేడ్ అయితే కూర్చున్నాం మనం 1:1 కూడా చూపించింది. సో టార్గెట్ బుక్ చేయలే, ఏమైనా రివర్స్ అవుతుంది మార్కెట్. సో అందుకోసం బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అయ్యా. సో మా క్యాపిటల్గా ప్రొటెక్ట్ చేసుకోవడం రావాలి మనకి. మళ్ళీ అట్లా కూర్చోలేను, మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చిద్దని హోప్తో ఈ మూమెంట్లో రావాలి. ఈ మూమెంట్ ఇక్కడ చూసారా, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది చూడండి. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వచ్చింది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన ట్రెండ్ లైన్ ఏమైనా రీటెస్ట్కి వచ్చింది. ఇక్కడ నుంచి పడిపోవాలి మార్కెట్, పడట్లేదు, రివర్స్ తిరుగుతుంది ఇక్కడ మార్కెట్. దెన్ ఇది అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్